టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను. ఇవి వచ్చేసి కొండకలేకాయల చెట్టు అండి. ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి, కానీ వీటితో అయితే ఊరగాయ కూడా పెట్టచ్చు. ఊరగాయ పెట్టచ్చు అని మీకు తెలుసుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, అసలు ఎందుకు తెలియకపోతే ఎలా చేసావని అడుగుతారేమో. ఇవి వచ్చేసి బావ అయితే ఒకరోజు డ్యూటీకి అయితే వెళ్ళారు కదా, డ్యూటీలో నుంచి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇవి కలేకాయల ఊరగాయ అయితే పెట్టయితే తీసుకొచ్చారు. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుండిందంట. అందుకని కలేకాయల చెట్టు ఎక్కడుందో వాళ్ళ ఫ్రెండ్ అడిగైతే తీసుకొచ్చి కాయలు అయితే కోసుకుంటున్నారు. అందుకని వీడియో గైడ్ అయితే తీస్తున్నాడండి. అసలు కలేకాయల చెట్టు ఎట్టుంటుంది, ఎలా ఊరగాయ పెట్టాలో అయితే వీడియో తీద్దామని అయితే ముందుగానే బావే వీడియో అయితే తీసుకొచ్చాడు. ఈ చెట్టు గురించి చెప్పాలంటే సేమ్ నిమ్మ చెట్టు లాగే ఉంటుందండి, ఏం తేడా అయితే కనిపించదు. అందువల్లే నిమ్మ చెట్టుల్లో అయితే ఈ చెట్టు కూడా వేసేసారు. ఇది కొండకలేకాయల చెట్టు అంట. ఇవి పెద్ద కాయలు, మామూలుగా చిట్టి కలేకాయలు కూడా ఉంటాయి, కానీ అవి కూడా సేమ్ టేస్ట్ లోనే పుల్లగానే ఉంటాయి. ఇవి కాయలు కోసేటప్పుడు కూడా కొంచెం బంకగా అయితే పాలు అయితే వస్తాయండి. పండుకాయలు కూడా ఉన్నాయి, అవి వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటాయండి. అవి కూడా పుల్లగానే ఉంటాయి, తీయగా అయితే ఉండవు. పండిపోయినాయి కదా తీయగా ఉంటాయి అనుకున్నాను. టేస్ట్ చూసాను నేను ఇంటికి తీసుకొస్తే, కానీ పుల్లగా అయితే ఉన్నాయి. ఇంటికి తీసుకొచ్చి ఊరగాయ అయితే పెట్టమంటే నాకైతే రాదన్నాము. ఇంకా ఆంటీకి అయితే ఫోన్ చేసి ప్రాసెస్ ఏంటో కనుక్కొని అదే ప్రకారం అయితే చేస్తున్నానండి. ఇవి అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలంట, అంటే గోరువెచ్చకుంటే సరిపోతుంది. ఇవైతే గోరువెచ్చ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని మనం తెచ్చుకున్నాం కదా కాయలు అనేవి, ఆ కాయలన్నీ దాంట్లో అయితే వేసేయాలండి. ఇవి గోరువెచ్చగా నీళ్ళల్లో వేయడం వల్ల అయితే పాలగా బంక్ అయితే తగులుతుంది కదా, కొద్దిగా అయితే బంక్ అయితే రాదంట. ఇవైతే నీట్ గా అయితే గోరువెచ్చని నీళ్ళల్లో అయితే వాష్ చేసేసాను. ఈ కడిగినవి అయితే నీట్గా అయితే ఆరబోసేసుకోవాలండి. మనం ఎక్కువగా ఎండలో అయితే పెట్టకూడదు, ఊరికే డ్రై అయిపోవాలి. అంటే చెమ్మ లేకుండా ఊరగాయ అనేది ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి డ్రై అయిపోతే సరిపోతుంది. ఇవన్నీ అయితే నేను ఆరబోసుకొని మొత్తం అయితే తుడుచుకుంటున్నాను, గబాన్ అయితే ఆరిపోవాలని చెప్పేసి. ఈ తుడిచేసి కాసేపు అయితే ఫ్యాన్ గాలికి అలాగైతే ఆరబెట్టేస్తున్నానండి. ఇవి నీట్గా డ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే ఊరగాయ కాబట్టి చెమ్మ లేకుండా అయితే ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇవి అయితే నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా అయితే కట్ చేసేసుకునేటప్పుడు మీరు ముందుగానే ఆయిల్ అయితే పూసుకోవాలా, నాకైతే తెలీదు, అందుకని నేనైతే ఆయిల్ పూసుకోలేదు. అందుకనే చెయ్యంతా బంక్ వచ్చేసింది. మామూలుగా మనం ఆయిల్ అయితే వాడుకుంటాం కదా వంట నూనె, అదైనా కొద్దిగా పూసుకొని చేతికి అయితే అప్పుడు కట్ చేసేసుకుంటే చాకుకి చేతికి బంక లేకుండా అయితే ఉంటుంది. లోపలైతే పాలుగా ఉన్నాయి కదా, అందువల్ల అయితే బంక్ అయితే వస్తుంది. అందుకోసమే మనము చేతికైతే ఆయిల్ రాసి పెట్టేసుకోవాలి. ఇవైతే నేను మొత్తం అయితే కట్ చేసేసరికి టైం అయితే చాలా అయిపోయిందండి. ఇవన్నీ నేను నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ లోపలైతే గింజలు చూసారా మీరు, ఈ గింజలు అనేవి కొన్ని ముదిరిపోయి ఉన్నాయి, కొన్ని అయితే వైట్గా ఉన్నాయి. అవైతే నీట్గా అయితే తీసేసుకోవాలండి. మీరు కావాలంటే 4 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా 4 భాగాలైనా కట్ చేసుకోవచ్చు, లేదా 2 భాగాలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత లోపల గింజలు అయితే ఉన్నాయి కదా, అవైతే తీసేసుకోవాలంట. అందుకని అయితే నేను ఆంటీ చెప్పింది కాబట్టి గింజలు కూడా అయితే తీసేసుకుంటున్నాను. మేబీ చేదైతే తగులుతుందో ఏమో, గింజలు అయితే తీసేసుకోమంటే గింజలు అయితే తీసేసుకున్నాను మొత్తానికి. ఇవన్నీ అయితే 3 గ్లాసులు వచ్చినాయండి, గింజలు తీసేసి ఇలా కోసినవి. ఈ 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం అంటే ఊరగా అయితే చేయడము, ఆంటీ చెప్పడం ప్రకారం నేను మరిగా అయితే కొలతలు అయితే వేసుకొని అయితే చేస్తున్నాను. ఇది హిట్టో ఫట్ అయిందో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది అయితే ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా చూడండి. నేను మిస్టేక్స్ చేశానో లేదో అయితే గమనించండి. మీరు కానీ ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి నాకు చెప్పండి, ఇంకా ఏ విధంగా చేయాలో కూడా. ఇవి వచ్చేసి నూనె అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత అన్నీ అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాము. మొత్తం అయితే 3 సార్లుగా అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకున్నామండి. ఇవి సిమ్ లో అయితే వేగాలంట. ఫస్ట్ అయితే నూనె అయితే వేడెక్కిన తర్వాత సిమ్ లో పెట్టేసుకొని నీట్గా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం దేనికంటే మనం కోసాం కదా, వాటిలో పాలు కూడా ఉన్నాయి కదా, లోపల చెమ్మ కూడా ఉంటే ఊరగాయ అనేది చెడిపోతుంది. అందువల్ల అయితే మనము నీట్గా అయితే ఇలా వేయించుకోవడం వల్ల, అదే డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల చెమ్మ లేకుండా ఊరగాయ అనేది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి. వేగిందో లేదో ఎలా తెలియాలంటే మనం నూనెలో వేసిన తర్వాత కొంచెం కలర్ అనేది మారుతుంది,
ప్లస్ కాయ అనేది కూడా మెత్తబడుతుందండి. అప్పుడైతే తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి 3 సార్లుగా అయితే వేయించి పెట్టేసుకున్నాను. దీంట్లో మనము అల్లం తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. అల్లం ఏంది అనుకుంటారేమో, అల్లం కూడా ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే మారుతుందండి. నేను ముందుగానే అల్లం కూడా కోసి పెట్టేసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నా ఇబ్బంది లేదు. ఇంకా పిల్లలు తినరని చిన్న చిన్న ముక్కలకి అయితే కోసేసాను, వాటిల్లో కలిసిపోతుందని. మా తాత వాళ్ళు చెప్పిన టిప్ అయితే నాకు గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకుంటాను. ఈ అల్లం అనేది మనం నిమ్మకాయ ఊరగాయ పెడతాం కదా, ఉప్పేసి ఆ ఊరగాయ పెడితే దాంట్లో అయితే అల్లం ముక్కలు వేసేసేవాడు మా తాతయ్య. అది వేస్తే ఆ ఉప్పు వల్ల అల్లం కూడా ఊరిపోయేది. డైలీ పొద్దున్నే తింటాడు. అలా తినడం వల్ల అంటే పైత్యపసరు అనేది కూడా తగ్గుతుందంట, మనకి హెల్త్ కూడా చాలా మంచిదంట. ఇదైతే మా తాత చెప్పాడు. ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేసరికి అయితే ఇవైతే వేయించి పెట్టేసుకున్నాం కదా, దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే పసుపు వేసుకున్నాను. అలాగే 1.5 కప్ అయితే అదే టీ గ్లాస్ అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు ఊరగాయలో బాగా పడాలండి. ఉప్పు ఎక్కువ ఉంటే ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే దీంతోనే 1.5 కారం అయితే వేసుకోవాలండి. కారం కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇవి కాయలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి, మళ్ళీ నిమ్మరసం కూడా వేస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఇదైతే మొత్తం అయితే ఒకసారి అయితే టాస్ చేసుకుంటున్నాను. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే 1/4 గ్లాస్ అలాగైతే నిమ్మరసం అయితే వేసుకున్నానండి. వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాను. ఈ మొత్తం కలిసే విధంగా ఉప్పు కారం అన్నీ అయితే కలిసే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మెంతులు ఆవాల పొడి అయితే ముందుగా చేసి పెట్టుకొని ఉంటాం కదా, అవి అయితే 2-3 టేబుల్ స్పూన్స్ అలాగ వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి. కొంచెం కారం అనేది వేసాం కదా, కొంచెం పులుపు కూడా తక్కువ ఉండేసరికి 1/2 గ్లాస్ అలాగైతే ఇంకొంచెం నిమ్మరసం అయితే వేసుకున్నాము. ఇవి అయితే ఫస్ట్ టైం కాబట్టి చూసి అయితే వేసుకుంటున్నాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా పోపు అయితే వేసుకోవాలి కదా ఊరగాయలోకి. ఆ ఊరగాయలోకి అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. అదే బాండల్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అలాగైతే ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని 2 అయితే ఎండుమిరపకాయలు అయితే తుంచి అయితే వేసుకున్నాను. ఇంక వేగిన తర్వాత అయితే ఊరగాయలు అయితే వేసేసుకోవడమే. ఇంకా తిరగబోసేసి మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయాయండి. ఖచ్చితంగా అయితే ఉప్పు అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి. ఊరగాయ అంటే ఉప్పే కదా ఉండాల్సింది. ఊరగాయనైతే గాజు దాంట్లోనో లేదా ప్లాస్టిక్ డబ్బాలైతే వేసేసేయాలి, లేకపోతే ఉప్పు ఊరిపోతుంది. సత్తుది స్టీల్ అయితే ఇదైతే చేసిన పక్క రోజు నుంచి అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కారంగా ఉంది, అంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడాలి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందైతే కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే బాయ్ బాయ్.